అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. అగ్ని ప్రమాద కారణాలపై ఫైర్ పోలీస్ సిబ్బంది విశ్లేషిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 3 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో పాటు షార్ట్ సర్క్యూట్ తో ప్రమాద తీవ్రత పెరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు అంటుకోవడంతో పై ఫ్లోర్ లో ఉన్న వాళ్లంతా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మంటల దాటిని తట్టుకోలేక టెర్రస్ మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మెట్ల ద్వారానికి తాళం వేసి ఉండడంతో వెళ్లలేకపోయారు. భారీ ఎత్తున మంటలు రావడంతో సెకండ్ ఫ్లోర్ కు వచ్చారు. అక్కడ దట్టమైన పొగతో అప్పటికే 17 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అగ్ని ప్రమాద ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, పాతబస్తీ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి శశి. గుల్జారాస్ అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇప్పటికే కొనసాగుతుంది. అసలు అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది, ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం సంభవించడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి ఇప్పటికే ఫైర్ సిబ్బందికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. సో అదే సమయంలో ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో ఘటనా స్థలానికి వెనువెంటనే చేరుకున్నారు. మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేశారు. నేను చూపిస్తున్నటువంటి ఇదే భవనం G+3 భవనం. ఈ భవనానికి వెనుక ఉన్నటువంటి భవనంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనంతో పాటు అగ్ని ప్రమాదం సంభవించినటువంటి వెనక భవనానికి వెళ్లేటటువంటి మార్గం ఒకే ఒక్కటి. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఆ షట్టర్ ఏదైతే కనిపిస్తుందో షట్టర్ మాత్రమే. ఆ షట్టర్ లో నుంచి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అది కూడా చాలా ఇరుకుగా ఉంటుంది. సో మొత్తం వెనక బిల్డింగ్ లో సుమారుగా 4 కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. సో నిన్న ఒక వేడుక కోసం నిన్న కుటుంబ సభ్యులంతా కూడా ఒక చోట కలుసుకున్నారు. ఆ తర్వాత రాత్రంతా కూడా వేడుక చేసుకుని వారంతా కూడా నిద్రించారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ మంటలు ఎగిసిపడిన తర్వాత మేల్కొన్నారు. అనంతరం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే మంటలు వ్యాపించిన తర్వాత కిందికి వచ్చేటటువంటి ప్రయత్నం ఈ వారంతా కూడా చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి కాబట్టి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైతే మెట్ల మార్గం ఉందో బయటికి రావడానికి ఆ మార్గంలో మొత్తం అంతా కూడా దట్టంగా పొగ కమ్ముకుని ఉంది. మరోవైపు మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశం లేకుండా పోయింది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి కాబట్టి పైకి వెళ్ళేటటువంటి పై ఫ్లోర్ లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం వీరంతా కూడా చేశారు. సో ఆ సమయంలో ఒక్కసారిగా కూడా కంప్రెషర్ భారీ శబ్దంతో పేలింది. మరోవైపు మంటలు కూడా ఎగిసిపడ్డాయి. సో ఇదే నేపథ్యంలో పైకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. సో పై ఫ్లోర్ కి వెళ్ళిన కొంతమంది పైకి వెళ్ళినప్పటికీ కూడా ఆ టెర్రస్ మీదకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను టెర్రస్ మీద కొంతమంది కార్మికులు ఉంటారు. అంటే ఈ గోల్డ్ షాప్ లో పనిచేసేటటువంటి కొంతమంది కార్మికులు ఉంటారు. సో వీరు పై ఫ్లోర్ లో మొత్తం ఆ పై ఫ్లోర్ పైకి వెళ్ళడానికి అవకాశం లేకుండా గేటుకు తాళాలు వేసుకుని ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో టెర్రస్ మీదకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ లోను మరికొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ లో అలాగే చిక్కుకుని పోయి ఉన్నారు. సో అదే సమయంలో ఒక్కసారిగా కంప్రెషర్ పేలడంతో పాటు మంటలు అధికం కావడంతో మొత్తం సుమారుగా కింద ఫ్లోర్ లో కొంతమంది చనిపోయారు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పైన కూడా కొంతమంది పొగ పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక ఫైర్ ఫైటర్స్ మొత్తం అంతా కూడా గ్లాసులు బద్దలు కొట్టి వెనక ప్రాంతం నుంచి హోల్ చేసి లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల ఉండేటటువంటి పొగను బయటికి పంపించారు. అనంతరం మంటలను ఆర్పిన తర్వాత చాలా మంది అలా అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు. ఆ వెంటనే అంబులెన్స్లు తెప్పించి వారందరినీ కూడా స్థానికంగా ఉండేటటువంటి ఆసుపత్రులకు తరలించారు. అప్పటికే చాలా మందికి కాలిన గాయాలయ్యాయి. ఎక్కువసేపు అలాగే ఆ పొగ పీల్చడంతో వారంతా కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఆక్సిజన్ వారి శరీరానికి అందనటువంటి పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ కూడాను ఫలితం దక్కలేదు. వారంతా కూడా చికిత్స పొందుతూ సుమారుగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో కేవలం 4 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 21 మంది మొత్తంగా బిల్డింగ్ లో ఉంటే 4 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తం 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ 17 మందిలో ఒకే కుటుంబానికి సంబంధించిన వారే సుమారుగా 10 మంది ఉన్నారు. మిగతా వారంతా కూడా కజిన్స్ అంటూ తెలుస్తోంది. సో మొత్తానికి ప్రహ్లాద్ అనేటటువంటి వ్యక్తి ఇంటి పెద్దగా ఉన్నాడు. ఆయన కుటుంబంలోని తీరని లోటు అంటూ చెప్పుకోవాలి. ఆయన కుటుంబంలో సుమారుగా 10 మంది వరకు కూడా మరణించినట్టు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది, అగ్ని ప్రమాదాలకు గల కారణాలు ఏంటన్న అంశాల గురించి ఇప్పుడు ఫైర్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఆధారాల కోసం. అసలు షార్ట్
షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందా లేకపోతే ఇంకేదైనా మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న అంశాల గురించి ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో ఇదే నేపథ్యంలో మృతులకు సంబంధించినటువంటి డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయింది. 2.5 గంటల ప్రాంతానికంతా 17 మృతదేహాలకు పోస్ట్ మార్టం క్లియర్ చేసినటువంటి వైద్య సిబ్బంది ఇటు పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు ఆయా కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అప్పచెప్పారు. అయితే ఇప్పటికే ఈ 17 మృతదేహాల్లో కొన్ని మృతదేహాలు రాజేంద్ర నగర్కి వెళ్ళాయి. అక్కడ ప్రహ్లాద్ కుటుంబం అక్కడ నివాసం ఉంటుంది కాబట్టి రాజేంద్ర నగర్లోని భరత్ నగర్కు ఈ మృతదేహాలు వెళ్ళాయి. ఇంకా మరి ఒక 3 మృతదేహాలు బోరబండకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. బోరబండలో కూడా 3 ఉన్నారు. 3 మృతదేహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. సో బోరబండకు కూడా ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళినటువంటి సందర్భం. సో ఏదేమైనప్పటికీ ఈ ఉదయం జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న ప్రమాదమే అయినప్పటికీ కూడా మరణాల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. గతంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పటికీ కూడా ఎక్కడా ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ నేను చూపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం చిన్నగా సంభవించినప్పటికీ కూడా ప్రాణ నష్టం విపరీతంగా ఉంది. ప్రధానమైనటువంటి కారణం ఒకటే కనిపిస్తోంది. బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లోనే వీరంతా కూడా మృత్యువాత పడ్డారు. ఒకవేళ బయటికి రావడానికి ఎగ్జిట్ పాయింట్ ఎక్కడైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా 100% వీరంతా కూడా బయటపడేవాళ్ళు. బయట రావడానికి ఎగ్జిట్ పాయింట్ లేదు. అలాగని పైకి వెళ్ళడానికి కూడా పై అంతస్తులో వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వీరంతా కూడా అలాగే కిందనే ఉండిపోవడం, ఆ తర్వాత ఆ మంటలకు, ఆ తర్వాత ఆ పొగను పూర్తి స్థాయిలో పీల్చి అపాస్మరక స్థితిలో వెళ్ళడం, ఆ తర్వాత పోలీసులు వచ్చి వీరందరినీ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ప్రాణాలు దక్కలేదు. సో మొత్తానికి మాత్రం ఇటు మంత్రులు, ఆ తర్వాత పోలీసులు దగ్గరుండి ఈ ఘటనకు సంబంధించిన అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఉదయం నుంచి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కొద్దిసేపటి క్రితమే బట్టి విక్రమార్క కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటన ఏ విధంగా జరిగింది, అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. సుమిత్ర.